ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ వివేక్ చంద్ర. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం మిథున రాశికి 2025 ఇయర్లో ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూడా మనం మేషరాశి, వృషభ రాశి గురించి మనం తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా, లేదంటే జాబ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, లవ్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఏ విధంగా ఉండబోతోంది, వీటన్నిటిని అధిగమించాలంటే కనుక ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటిగా కనుక చూసుకుంటే మనం హెల్త్కి పరమైనటువంటి విషయం కనుక చూసుకుంటే ఇయర్ స్టార్టింగ్లో ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉందండి. మీ యొక్క ఆరోగ్య అలవాట్లు అనేటువంటివి మారేటటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అది ఏ రకంగా అయినా కానివ్వండి, అంటే వేరే కొత్త స్నేహాలు ఏర్పడి ఆరోగ్యపు అలవాట్లు మారటమా, లేదంటే పై బాసులతో మీకున్నటువంటి రిలేషన్ అనేటువంటిది బాగా అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళి ఆరోగ్యపు అలవాట్లు మారటం అనేటువంటిది అది మీరు చేసేటువంటి వృత్తిని బట్టి ఆధారపడి ఉందండి. ఆ ఆరోగ్య అలవాట్లు అనేటువంటివి మారటం వలన మీకు ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే శని భగవానుని యొక్క ప్రభావం అనేటువంటిది, ఆయన యొక్క గోచారం అనేటువంటిది మీకు మీ రాశి నుంచి 12th హౌస్ మీద ఉంటుందండి. దీని కారణంగా ఏమవుతుందంటే మీకు బాడీ పెయిన్స్ అనేటువంటివి ఎక్కువగా, తరచుగా బాడీ పెయిన్స్ అనేటువంటి రావటం, అలాగే ఎక్కువగా బాడీ పెయిన్స్ కలిగించేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో మీరు ఎక్కువగా కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అలానే ఎవరైతే పిల్లలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురయ్యేటువంటి వాతావరణము, అలానే కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, లేదంటే మిత్రుల నుంచి కానివ్వండి కూడా ఎక్కువగా వీళ్ళకి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే చెప్పాను కదా, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఈ ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, మిగతా విషయాలన్నీ ఓకే అండి, బాగానే ఉన్నాయి వీళ్ళకి. సో ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే అక్టోబర్ తర్వాత ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ వరకు ఎలాగోలా మీరు కనుక జాగ్రత్తగా ఉండి, మీరు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే అక్టోబర్ తర్వాత అనేటువంటిది ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేటువంటిది ఆటోమేటిక్గా మీకు బాగుంటుందండి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుందామండి. ఈ ఇయర్ మాత్రం స్టార్టింగ్లో మాత్రం చాలా బాగుంటుందండి. అంటే కొత్త కొత్త విషయాలు కూడా మీరు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. అలానే మీరు ఈ ఇయర్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే కనుక, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు భారీ మొత్తంలో లాభాలు పొందుతారండి. చాలా భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కొత్త కొత్త కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులతో మీరు ప్రాజెక్టులు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. అలానే చాలా పెద్ద మొత్తంలో లాభాలు అనేటువంటివి ఉంటాయి మీకున్నటువంటి ఇప్పుడు శని పొజిషన్ వలన ఏప్రిల్ నెలలో మీకు ఖచ్చితంగా కూడా మీ ఆదాయం అనేటువంటిది చాలా అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. అలానే దీనివల్ల మీకు అంటే ఆదాయం పెరిగేటప్పుడు మనకి ఏమవుతుందండి, శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాయం పెరిగేటప్పుడు నోటి దూలతో మీరు ఏం చేస్తారంటే, నాకు పలానా ఆదాయం పెరిగింది అని చెప్పేస్తుంటారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి నరదిష్టి అనేటువంటిది ఎక్కువగా ఫేస్ చేయటం, అలానే మీ పెరిగేటువంటి ఆదాయాన్ని బట్టి శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరుగుతూ మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్లు అనేటువంటి వాటిని ఆపుతూ ఉంటారండి. కానీ ఏప్రిల్ నెలలో ఇది చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు. కానీ మీకున్నటువంటి ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ పనులన్నింటినీ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జూలై నెల మధ్యలో మీకు డబ్బు అనేటువంటిది ఎక్కువగా వేరే వాళ్ళకి రుణం అంటే అప్పుగా ఇవ్వాల్సినటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత మీరు ఎవరికైతే మీరు అమౌంట్ అనేటువంటిది ఇచ్చారో వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే తర్వాత జూలై తర్వాత మీరు ఎవరి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నారో అమౌంట్ అనేటువంటిది, అది ఎంత అమౌంట్ అయినా పర్లేదండి, జూలై తర్వాత అమౌంట్ అనేటువంటిది మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేటంత అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి మీరు వెళ్తారండి. ఇక తర్వాత మే తర్వాత మీకు రాహువు 9th హౌస్లోకి సంచరిస్తాడండి. ఈ టైంలో మీరు
మీకు అనవసరమైనటువంటి విషయాల్లోకి కలగజేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయండి. డబ్బు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే లేనిపోని ప్రలోభాలు అంటాం కదా, లేనిపోని ప్రలోభాలకు లోనై మీరు ఎక్కువగా మనీ అనేటువంటిది ఖర్చు పెట్టేటువంటి ఆలోచనలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీ ఫాదర్కి సంబంధించి మీ ఫాదర్కి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇప్పుడు మీరు కనుక మిథున రాశి వాళ్ళు కనుక అయి ఉంటే కనుక మీ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే కనుక కొంచెం మే నెల కంటే ముందు నుంచే మీరేం చేస్తారంటే సాల్ట్ ఉంటుంది కానీ కల్లుప్పు అంటాం కదా, ఆ కల్లుప్పు అనేటువంటిది మీకు హెల్త్ ఇష్యూ ఉంటుంది, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది కాబట్టి కల్లుప్పు అనేటువంటిది 2 గుప్పిట్లో ఈ విధంగా పట్టుకోండి. ఇలా కల్లుప్పు తీసుకుని ఇలా పట్టుకొని ఈ ఉప్పు అనేటువంటిది కింద పడకుండా జాగ్రత్త ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు రోజు 2 పూట్ల చేస్తే మంచిదండి. లేదంటే నార్మల్గా అయినా సరే కనీసం రోజుకి ఒక్కసారైనా సరే ఈ విధంగా కల్లుప్పు పట్టుకొని ఉప్పు కింద పడకుండా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఈ ఉప్పు తీసుకెళ్లి వాష్రూమ్లో వాష్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో పడేసి కమ్యూనిటీలో పడేసి ఫ్లష్ చేసేసి చేతులు శుభ్రంగా కడుక్కోండి. సో ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉప్పు అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలానే మన ఆరా అనేటువంటిది ఏదైతే ఉందో మన ఆరా అనేటువంటిది క్లెన్సింగ్ అవుతుంది. ఇది ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే ఇది నా ఛాలెంజింగ్ రెమెడీ అండి. నాకు ఎవరైతే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో నా దగ్గరికి నేమ్ కరెక్షన్కి ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాళ్ళు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారనమాట. ఆ ప్రాబ్లమ్స్కి నేను రెమెడీస్ అనేటువంటి చెప్తానండి. అదే నా స్పెషాలిటీ అనమాట. నేను చెప్పినటువంటి ఎన్నో రెమెడీస్ ఎంతో మంది జీవితాలను నిలబెట్టినాయండి. సో ఆ రెమెడీస్లో భాగంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవి అని చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ రెమెడీ ఫాలో అవుతుంది చెప్తాను. ఈ రెమెడీ వల్ల ఒక్క 1 మంత్ నుంచి 2 మంత్స్లో ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తీరిపోయి ఆరా అనేటువంటిది క్లెన్సింగ్ అయ్యి ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందంటే, కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా 43 డేస్ పాటించి చూడండి. ఖచ్చితంగా మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందండి. ఇక నెక్స్ట్ కనుక ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్లోకి చూద్దామండి. ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్లో కనుక చూసుకుంటే ఇయర్ స్టార్టింగ్లో కనుక ఫ్యామిలీతో చాలా మంచి రిలేషన్ అనేటువంటిది ఏర్పడుతుందండి. మీకు పిల్లలకి సంబంధించి ఏ సమస్యలు పరిష్కరించబడ్డాయి, ఏ సమస్యలు పరిష్కరించలేనటువంటి దాని గురించి ఇంట్లో కూర్చొని మీరు ఖచ్చితంగా డిస్కషన్ చేసి పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలానే మీ ఇంట్లో శుభకార్యాలు అనేటువంటిది ఎప్పటి నుంచి ఆగినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభకార్యాలు అనేటువంటిది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ తర్వాత కొంత ఫ్యామిలీ లైఫ్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. దానికి కారణం కూడా చెప్తుందండి, ఈగో అండి. మనిషికి మీకు ఈగో అనేటువంటిది ఏదైతే ఉందో ఈగో అనేటువంటిది పెరిగి అనవసరంగా రిలేషన్ అనేటువంటిది మీరు దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుందండి. ఏప్రిల్ తర్వాత మీకు శని మీన రాశిలోకి వస్తారండి. శని మీన రాశిలో ఉన్నప్పుడు ఆ సమయంలో మీకు అది ఏమంటారంటే తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయండి. మనకి ముఖ్యంగా చూసుకుంటే మనకి 4th హౌస్ మనకు తెలిసిన 4th హౌస్ అనేటువంటిది తల్లికి సంబంధించిన భావం అండి. మదర్ హౌస్ అంటామా, తల్లికి సంబంధించిన భావం. దీనివల్ల ఏంటంటే మీకు మీ మదర్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ చెప్పే కదండి, 9th హౌస్ తండ్రికి, 4th హౌస్ తల్లికి అని. ఈ 2 హౌసెస్ వల్ల మీకు ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటిది వస్తూ ఉంటాయండి. నేను చెప్పాక ఉప్పు రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా కూడా మీరు పాటించండి. అలానే సామాజికంగా మీరు ఏదన్నా సరే NGOస్తో కలిసి సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా ఫాలో అవుతుంటే ఆ వర్క్ ఏవైనా మీరు సమాజానికి సేవ కనుక చేస్తూ ఉంటే ఆ సమాజానికి సేవ చేసేటువంటి విషయంలో ఏవైతే ఉన్నాయో అవి అనేటువంటి మానుకోకండి. ఖచ్చితంగా మీరు ఆ సమాజానికి సేవ చేసేటువంటి పనులు వెళ్తుండండి. అదే మిమ్మల్ని చాలా కాపాడుతూ ఉంటాయండి. ఇంకా మనకి ఏదైనా సరే ఇందులో చెప్పాకండి ఎక్కువ లాభాలు వస్తాయండి, ఎక్కువ జాబ్ పరంగా బాగుంటుందండి అని చెప్పేసి, ఇవన్నీ కూడా పాజిటివ్స్ మనకి రావాలి అంటే ఖచ్చితంగా మన నేమ్ అనేటువంటిది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి అనుగుణంగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన జన్మజాతకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యోగాలు అనేటువంటి మనకి దక్కుతాయండి. లేకపోతే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మనకు వస్తుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారు. దాంట్లో మనము లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో మనం చెక్ చేస్తామండి. అది మన స్పెషాలిటీ అనమాట. ఇవన్నీ చెక్ చేసి మీకు ఉన్నటువంటి ప్లానెట్స్ వైబ్రేషన్తో మీ నేమ్ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది హార్మోనీలో ఉండేటట్టు పెడతాం. కాబట్టి 14 డైమెన్షన్లో నా
ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళకి యొక్క క్లయింట్స్ యొక్క పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయండి, లేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుందంటే కనుక దీన్ని మనం 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అంటామండి. ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది మీకు బయట ఎక్కడ దొరుకుతుంది, దొరికితే కనుక మీరు తీసుకోండి. లేదు నా దగ్గర దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ 7 చక్ర బ్రాస్లెట్ తో పాటు నా దగ్గర 10 రకాల క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఉంటాయండి. వీటన్నిటిని కూడా నేను 23 రోజుల పాటు నేను పూజలో పెట్టి మంత్రోచ్చారణతో దీన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో నా దగ్గర స్పెషల్ అదనమాట. నా దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నా సరే నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేయండి, నేనైనా పంపిస్తాను నేను. సో ఇక నెక్స్ట్ మీరు ఏ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండి. ఆ కామెంట్ బాక్స్ లో ఎక్కువగా ఏ రాశి వస్తే నెక్స్ట్ ఆ రాశి గురించి వీడియో చేస్తాను. ఇక నెక్స్ట్ ఇప్పుడు లవ్ లైఫ్ అన్నమాట. మీ యొక్క ప్రేమ జీవితం అనేది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా మీ ప్రేమ వ్యవహారానికి ఇంట్లో మాత్రం వ్యతిరేకత రావడం కానీ అడ్డుకట్ట పట్టడం కానీ జరిగేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడతాయండి. ఇంకొక విషయం ఇటువంటి విషయంలో ఖచ్చితంగా మీ ఆపోజిట్ సైడ్ ఎవరైతే ఉన్నారో, మీ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు చేదు వార్త వింటారండి, మంచి వార్త వినరు. ఖచ్చితంగా మీ ఆపోజిట్ ఎవరైతే మీ లవర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే ఉంటుందండి. మీకు ఇయర్ లో సెకండ్ హాఫ్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏవైతే మీరు విడాకులు ఏవైతే ఉన్నాయో ఆ విడాకులు అనేటువంటివి ఏవైతే మనకి పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు పరిష్కారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే జూలై మరియు అక్టోబర్ మధ్య మళ్ళీ చెప్తున్నామేనండి, జూలై మరియు అక్టోబర్ మధ్య మీకు ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే కనుక వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లే మీ జీవితంలో పతనం అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల మీరు జీవితంలో ఏ స్థాయికి వస్తారంటే మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడి నుంచి కూడా దిగజారిపోయేటటువంటి స్థితికి వెళ్తారండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు వాళ్ళు మీ జీవితంలో. అలానే మ్యారేజ్ అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కొంత ఫ్యామిలీ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ రాశి వాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో మీ యొక్క ఏదైతే ఈగో ఉంటుందో ఈగోని పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క ఈగో వల్లనే మీ యొక్క ఆపోజిట్ సెక్స్ ఎవరైతే మీ యొక్క హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్ ఉన్నారో వాళ్ళ వల్ల మీ యొక్క లవ్ లైఫ్ కానివ్వండి లేదంటే మీ యొక్క వైవాహిక జీవితం అనేటువంటిది ఖచ్చితంగా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఇయర్ ఎండింగ్ లో ఖచ్చితంగా కూడా మంచి హనీమూన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి హనీమూన్ స్పాట్స్కి మీరు విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక స్టూడెంట్స్కి అలానే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానివ్వండి కెరీర్ కానీ ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీరు కనుక ఖచ్చితంగా ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళు ఏప్రిల్ ముందే మీరు ఉద్యోగంలో మారండి. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత మారటం అనేటువంటిది అంత మంచిగా ఉండదు. అలానే మీరు పిల్లలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా జర్నీ చేసేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది మనకి. కానీ పిల్లల యొక్క చదువులో కూడా ఆటంకాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్నారంటే డాక్టర్స్గా కానీ లేదంటే వైద్య రంగంలో మెడికల్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంత చాలా చెప్పాలంటే చాలా అద్భుతంగా అంటే అవకాశాలు అనేటువంటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయండి. అలానే ఎవరైతే చాన్నాళ్ళ నుంచి ప్రమోషన్ ఆగిపోయింది అనుకుంటున్నారో ఈ ఇయర్ కూడా కొంత ఇబ్బందేనండి. ఈ ప్రమోషన్ విషయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య అనేటువంటిది ఎదుర్కొనే ఉంటారండి. ఇక మీకు జూన్ నుంచి ఆగస్టు వరకు సమయం మాత్రం మీది కాదండి. మళ్ళీ చెప్తున్నా, జూన్ టు ఆగస్ట్ అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము. ఆర్థిక పరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, లేదంటే జాబ్ పరంగా కానివ్వండి, లైఫ్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, అంతా కూడా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ జరిగితే ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఈ ఉండవలసిన దానికంటే కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా పక్కా అండి ఇది. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత మీరు వ్యాపారంలో మీరు బిజినెస్ కనుక చేస్తుంటే కనుక
కొత్త కొత్త పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో కొత్త పార్ట్నర్స్ అనేటువంటి వాళ్ళు మీతో చేరేటటువంటి అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఏదైనా సరే పార్ట్నర్స్ మధ్య ఏవైనా మీరు అగ్రిమెంట్స్ కనుక చేసుకుంటుంటే 1కి 10 సార్లు అగ్రిమెంట్స్ అనేటువంటి చదువుకొని సంతకం చేసి జాగ్రత్తగా ఒక కాపీ అనేటువంటి మీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మనం రెమెడీస్లోకి వెళ్దామండి. ప్రతి శనివారం కూడా దుర్గామాత ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో కానీ లేదంటే ప్యూర్ నువ్వుల నూనెతో కానీ మీరు దీపాన్ని వెలిగించి నిమ్మకాయల మాల అంటాం కదండి, ఆ నిమ్మకాయల మాల అనేటువంటిది ఖచ్చితంగా కూడా మీరు మాల అనేటువంటిది సమర్పించాలండి. హిందూస్ మీరు ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని పాటిస్తుంటే కనుక, ఒకవేళ హిందూ ధర్మాన్ని పాటించకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనివారం రోజు ఖచ్చితంగా కూడా మనకి రోడ్ల మీద పనిచేసుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, అంటే మున్సిపాలిటీలో వర్క్ చేసేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు కానివ్వండి, కాలువలు తీసేవాళ్ళు కానివ్వండి, టాపీ పని చేసేవాళ్ళు, మోటార్లు మోసేవాళ్ళు, ఇలా కష్టపడి పనిచేసేవాళ్ళు, లేదంటే గుడి దగ్గర వాళ్ళు ఎవరు కనపడకపోతే గుడి దగ్గర అడుక్కునే వాళ్ళైనా సరే వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఒక పూట భోజనం పెడతారా లేదంటే టిఫిన్ ఇస్తారా మీ ఇష్టం అండి. ఒక పూట వాళ్ళకి ఏదైతే మీకు ఆకలి ఉంటుందో వాళ్ళకి ఆకలి అనేటువంటి తీర్చేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలా చేస్తే కనుక నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కొంత తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నానంటే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గుతూ పాజిటివిటీ అనేటువంటి లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.